ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి బాబు వీడియోలు చేయడము? మంచిగా వ్యూస్ వస్తున్నాయి, చాలా మంది ఇష్టపడుతున్నారు బాబుని. అని కూడా నాకు తెలియదు. అవి బతుకమ్మ పండుగ రోజు రిలీజ్ చేసిన తర్వాత ఏమైందంటే మా పాప చూపించినాక తిట్టినాక మళ్ళీ మా మరదలకు ఫోన్ చేసిన నేను. నాకు తెలియదు ఫోన్ల గురించి కానీ దేని గురించి నాకు అసలు తెలియదు. అయితే మా మరదికి ఫోన్ చేసిన నేను. మా మరదికి ఫోన్ చేస్తే మా మరది ఏమన్నాడంటే వానికి పోవాలన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది చరణ్కి. నేను రీల్స్ తీయాలి, నేను పోవాలి అన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి ఇంట్లో బాగా సతాయించిండు నాకు. అప్పుడు రాఖీ పున్నం ముంగట నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి చాలా. అయితే ఇట్లా అంటుండు చరణ్, ఇట్లా మరి నాకు తెలియదు, మీకైనా తెలుసా తెలియదా, రేపు పొద్దుగల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా దానివల్ల, ఏంది మళ్ళీ నేను వద్దంటే నేను మానేపిస్తా, కానీ వినట్లేదు అని చెప్పేసి నేను అన్నా. అంటే ఏమన్నాడంటే దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వదినే, నేను పెద్ద ఆమెనన్నమాట. అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు వదినే, వానికి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఎందుకు వద్దంటున్నావు, పంపి అన్నాడు. పంపించిన మళ్ళా నేను పోవాలన్నా కూడా నంబర్ తెలియదు నాకు, ఆ అన్న ఎక్కడ ఉంటాడో కూడా నాకు తెలియదు. అయితే ఎట్లా చరణ్ మరి అంటే నేను పోతా మమ్మీ, నేను పోయి వస్తా అన్నాడు. పోయి వస్తావన్నా కానీ నాకు భరోసా లేదు. తర్వాత నా బాబు ఎక్కడన్నా పోయినా కూడా వీనికి తెలియదు, ఎటన్నా దూరం తీసుకుపోయి బై మిస్టేక్ ఇడిసబెట్టేసి వస్తే నేను తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు. ఎవరిని బట్టి అడగగలుగుతా, నేను ఎవరిని బట్టి అడగలేను కదా. చూస్తే నువ్వు పలానా ఎంట పోయినావు అని అడగచ్చు, చూడండి నేను అడగలేను కదా అని. తర్వాత మళ్ళా వెళ్ళి నంబర్ తీసుకొచ్చిండు. నంబర్ తీసుకొచ్చినప్పుడు నేను ఏదో పనిలో పడి మర్చిపోయినా. నంబర్ నాకు ఇచ్చిండు, నేను మర్చిపోతే 1/2 అవర్ బయట ఆడుకున్నాడు. వచ్చి మమ్మీ ఫోన్ చేసినావా అన్నాడు. ఎవరికి ఫోన్ చేయాలి, ఎందుకు ఫోన్ చేయాలి అని నేను అడిగిన. మమ్మీ ఎందుకు ఇట్లా చేస్తున్నావు మమ్మీ, నీకు నేను నంబర్ తెచ్చిచ్చిన కదా. అవును చరణ్ నంబర్ తెచ్చిచ్చిన, అది ఎవరిదని తెలియదు, అసలు దేనికోసం ఫోన్ చేయాలంటే రీల్స్ తీసేట అన్నది నేను అన్నది నంబర్ తీసుకొచ్చిన, అన్నని నువ్వు మాట్లాడితేనే తీసాడంట, లేకపోతే తీయడంట అని అన్నాడు. అప్పుడు చాలా వెతికిన నంబర్ కోసం, నాకు దొరకలే. అన్న నాకు పరిచయం కూడా లేదు ఇంతవరకు, నాకు నంబర్ దొరకలే. చరణ్ నంబర్ పోయింది, నాకు తలను వస్తుంది చరణ్ సతాయించకని అన్న. అయితే మా పాప ఉండి, లే చరణ్ నువ్వు అంత సతాయించకు, ఇప్పుడు నీకు ఏంది ఫోన్ నంబర్ కావాలి, అన్నతో మాట్లాడాలి అంతే కదా అంటే, అంతే మీరు మాట్లాడాలి అని అంటే మళ్ళీ మా పాప నంబర్ ఇస్తే అప్పుడు మాట్లాడి మళ్ళీ నేను అలా ఇంటి దాకా వెళ్ళి ఇల్లు ఎక్కడో ఒకవేళ రాకపోతే నేను ఇంటి దాకా అయినా పోయి నా బాబుని నేను తెచ్చుకునే ఛాన్స్ ఉంటుందని ఇంటి దాకా పోయి అన్నతో మాట్లాడి నేను అప్పుడు తీయన్నా అని చెప్పేసి వచ్చినాను. ఓకే, అప్పటి నుండి తీయడం స్టార్ట్ పెట్టినాక కూడా నాకు అందులో ఏమొస్తుంది ఏం జరుగుతుంది నాకేం తెలియదు. కానీ మా పాప ఒక మాట అన్నది, తమ్ముని బాగా మంచిగా వస్తున్నాయి మమ్మీ అన్న కూడా చరణ్ కోసం అంత టైం తీసుకొని చెయ్యడం కూడా చాలా ఓపిక అని చెప్పేసి మా పాప అన్నది. అంటే సరే అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ మా బాబు వల్ల నేను ఇంత దూరం ఇందాక వస్తా అని కూడా నేను అనుకోలేదు. వాడిని 12 సంవత్సరాల దాకా కూడా మేము టెన్షన్లోనే ఉన్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంలోనే ఉన్నాం. మందులు వేయాలన్నా కూడా చాలా భయపడేదాన్ని, మందులు వేసిన తర్వాత పరిస్థితి ఏంది, మళ్ళీ తర్వాత ఎట్లుంటది అని. ఇప్పటికీ కూడా వానికి దగ్గు మంది అంటేనే ఇష్టం ఉండదు. 42 రోజులు వచ్చింది దగ్గు వానికి, మొన్న ఈ మధ్యలో రాఖీ పున్నం ముందర. ఆ దగ్గుకు 3 సీసాలు తీసుకొచ్చింది మా తమ్ముడు. 3 సీసాలు తీసుకొస్తే ఇట్లా ఒక మూత కూడా ఆ దగ్గు మంది ఇప్పటికీ వేసుకోడు. దాన్ని చూస్తేనే చాలా దూరం పోతాడు, అది వద్దు, అది ఇంట్లో పెట్టకూడదు, ఎందుకు పెట్టిర్రు మీరు అని కూడా వేస్తాడు. దానికోసం దగ్గు మంది వేయలేక ఎట్లా ఈ దగ్గు ఎట్లా తగ్గాలి అని కూడా నేను మళ్ళా డాక్టర్ దగ్గర వెళ్ళి, ఇంకా డాక్టరు వేరే ట్యాబ్లెట్ ఇచ్చిండు దగ్గు తగ్గడం కోసం. ట్యాబ్లెట్లు వేసుకుంటాడు, సిరప్లు వేసుకోవాలంటే
వేసుకోడు. అవి చేదు ఉంటాయి, నాకు ఎట్లోనే అవుతుంది, నేను అది వేసుకోనని వేసుకోలేదు. కానీ ఇప్పటికీ కూడా నేను ఆ చీస చూస్తే కథం ఇంకా వెళ్ళిపోతాడు, బయటకు వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడే వస్తా, ఒక 2 నిమిషాలలో వస్తా అంటాడు, కథం ఇక ఎక్కడనో ఉంటాడు. ఇక నేను అది పట్టుకొని ఎంతసేపు నిలబడ్డా వాడు ఇంట్లోకి రాడు. ఇంకా అది పడేసిన అంటేనే వస్తాడు. బాగానే సతాయిస్తాడు, బాగా అల్లరి చేస్తాడు ఇంట్లో. కొంచెం దూరం పెట్టేస్తే ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచన చేసుకొని, సారీ మమ్మీ, నువ్వు చెప్పినట్టే నేను వింటా, అది కూడా చెప్తాడా, తప్పైంది మమ్మీ, నువ్వే చెప్తే అదే చేస్తా మమ్మీ అంటాడు. చూసారు కదా, అది చరణ్ ఇంటర్వ్యూ. చాలా రకరకాలుగా జరిగింది ఇంటర్వ్యూ అయితే. ఈరోజు తనకి యాక్చువల్ గా ప్రాబ్లం ఉంది, సో అంతే తప్ప మేము ఏదో చెయ్యాలి అని కాదు. కుదిరితే సపోర్ట్ చేయండి, ఆయన వీడియోస్ ని ఎంకరేజ్ చేయండి. ఎవరైనా ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక వీళ్ళకి సంబంధించిన నంబర్ మేము డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.